ఈ మనీగ్రామ్ ఇవ్వరా. యా ఓకే. Temple bells, jingle bells, కలిసి మోగాయి గుండెల్లో ఒక వండర్ఫుల్ ట్వింకిల్ స్టార్ కళ్ళు ముందు మెరిసింది. మనసున జిల్ తనువున చిల్ ఏదేదో అయింది. Don't know why I'm raising high in the sky. బబ్బీ, హే బబ్బీ. చెప్పరా. ఈరోజు గిఫ్ట్ షాప్లో ఒక అమ్మాయి కనిపించిందిరా. నేను చూశాను, తను చూసింది. పా ఏమి కళ్ళు. నేను నవ్వాను, తను నవ్వింది. ఏమి నవ్వురా. ఒక్క మాటలో చెప్పాలంటే దిస్ ఇస్ ఇట్ రా. షీఈ్ ద గర్ల్ మ్యాన్. షీఈ్ యువర్ దిల్. నువ్వు తన దిల్కి ధడ్కన్. మీ ఇద్దరికి ముందే రాస్తుంది. అందుకే అమ్మాయిని కనిపించడం, ఒకళ్ళొకళ్ళు చూసి నవ్వుకోవటం. కమాన్ బబ్బీ, బీ ప్రాక్టికల్ రా. కాదురా, చూడు ఆ అమ్మాయి నీకు మళ్ళీ కనిపిస్తుంది. డెఫినెట్ గా కనిపిస్తుంది. అమ్మాయి కనిపిస్తే ట్రీట్. ట్రీట్ సంగతి తర్వాత ముందు టమ్మీ సంగతి చూసుకోరా. పదా. ఎక్కడరా? హాఫ్ అన్ అవరా? రే ఏం చేయాలరా నేను? సర్లే తొందరరా. రే రే ఆ అమ్మాయి కనిపించిందిరా. ఏమ్మాయిరా? ఆ అమ్మాయిరా. ఏ అమ్మాయిరా? అదేరా గిఫ్ట్ అమ్మాయి. ఓ ఆ టెడ్డీబేర్ అమ్మాయా? నేను చెప్పాను కదరా. ఇప్పటికైనా నా మాట నమ్ముతావా? ఇప్పుడైనా నెంబర్ అడిగి తీసుకో అండ్ నాకు ట్రీట్. ఇస్తాలేరా, ట్రీటే కదా, మళ్ళీ మాడతానులే. బాయ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అంతొద్దు. అదేంటండి నేను అలా చెప్పకుండా వెళ్ళిపోయారు? నా మొబైల్ నెంబర్ ఇచ్చి నాన్నగారితోటి మాట్లాడండి అని చెప్పి వెళ్ళాలా? యాసిడీస్గా కాకపోయినా కొంచెం మోడిఫికేషన్స్ ఉన్నాయి అనుకోండి, అదంతా వదిలేయండి. మీరేంటి ఇక్కడ? డైరెక్టర్తో మీటింగ్ ఉంది, అతన్ని కలవడానికి వెయిటింగ్. మీరు?
ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్. ఓకే, మీరేం చేస్తుంటారు? ఐఎమ్ ఇన్ టు బిజినెస్. ఐ హ్యావ్ మై ఓన్ యాడ్ ఏజెన్సీ. ఓ వావ్, గ్రేట్. మరి మీరు? ఐఎమ్ ఎ ఫ్యాషన్ డిజైనర్. ఓ వావ్, ఫుల్ ఫ్యాషన్. యో లాట్స్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఫన్. అంత లేదు, అక్కడ గాయస్ కన్నా గేజే ఎక్కువ. అయితే మన కాంపిటీషన్ తక్కువే. అవును, ఇందాకేంటి ఫోన్లో కనిపించింది ట్రీట్ ఇస్తా అంటున్నారు? అదేం లేదండి. ఏంటి, లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఆహా, నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయితే మీది లవ్ ఎట్ ఫస్ట్ సైటే. అదేలా? నేను చూశాను, మీరు చూశారు, నేను నవ్వాను, నేను నవ్వాను. అయితే పాయింట్ ఏంటి? పాయింట్ నాది కాదండి, మా ఫ్రెండ్ది. ఏంటా పాయింట్? నాడు మన కనలు కలయిక, నేడు మన మనసులు ముడిపడుట, అంతా యాదృశికం అని నా వాదన. కాదు, వలదు వలదు, అంతా దైవ సంకల్పము అని ఆ వెర్రివాడ ఆవేదన. గట్ల కాదు గాని జరా తెలుగులో చెప్పరాదే? డైరెక్ట్గా చెప్పాలంటే మనం ఇలా కలవటం ఇట్స్ డెస్టినీ, గాడ్స్ ఫీల్ అని మావాడు. కాదు, ఇట్స్ ఎ ప్యూర్ కోఇన్సిడెన్స్ అని నేను. ఎగ్జాక్ట్లీ. కమ్ ఆన్ బాస్, బీ ప్రాక్టికల్. అదే కదా నేను చెప్తున్నాను. మా వాడు మాటలకి నేను ఇంపాక్ట్ అయ్యి మీ నంబర్ అడిగి కోర్స్ మీరు ఇస్తారనుకోండి. నెంబర్ ఇచ్చాక మీ SMS కోసం వెయిట్ చేసి, మీ రిప్లై కోసం నేను ఎదురు చూసి, ఒకళ్ళనొకళ్ళని ఇంప్రెస్ చేసుకోవడానికి రకరకాల ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసి, కలవడానికి ట్రీట్స్ అని బర్త్డేస్ అని ఎన్నో అబద్ధాలు చెప్పి, మన బర్త్డేస్ అయిపోతాయి, మన ఫ్రెండ్స్ బర్త్డేస్ కూడా అయిపోతాయి. ఇక మిగిలింది మీ ఇంట్లో మా ఇంట్లో ఉన్న కుక్కలు పిల్లులు బర్త్డేస్. ఇదంతా అయ్యేసరికి ఐ లవ్ యూ చెప్పుకోకుండానే విల్ బీ ఇన్ అ రిలేషన్. నా ఇట్స్ ఎ డీప్ షిట్ రిలేషన్. కరెక్ట్, విత్ ఆల్ ఎక్స్ట్రా ఎమోషన్స్ అండ్ ప్రాబ్లమాటిక్ పొసెసివ్నెస్. యా, కాల్ చేయలేదని నువ్వు నన్ను తిట్టి, కాల్ వెయిటింగ్ వస్తుందని నేను తిట్టి, ఆ గొడవలన్నీ సర్దుకోవడానికి, గొళ్ళు గిల్లుకోవడానికి ఫోన్లు. మన ప్రపంచం అంతా ఫోన్లు. అమ్మ నాన్న ఫ్రెండ్స్ని కూడా అవాయిడ్ చేస్తాం. సరే, ఇప్పుడే వస్తా. ఏంటి, నన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోతావా? అబ్బో, సరే పద పద. ఇందాక లోపల కూర్చుంటే కనపడలేదు కానీ మీ డ్రెస్ చాలా బాగుందండి. ఇట్స్ లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ. ఇప్పుడు అలాగే అంటారులే. నీకు ఎప్పుడు ఏ బట్టల? నీకు అసలు చూడిదార్ లేవా? మీరు స్మోక్ చేస్తారా? నీకేం ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు. ఎన్ని తాగుతావు? సిగరెట్స్ డేంజర్ అని తెలుసు కదా. ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ప్రాబ్లం లేదన్నావు. ఎప్పుడు? అదే ఇందాక అన్నావు కదా. అయినా ఇందాక నుంచి కాల్స్ కట్ చేస్తున్నావు ఏంటి? టేక్ యువర్ స్పేస్. ఐ డోంట్ మైండ్. డోంట్ అవాయిడ్ పీపుల్ లైక్ దట్. యూ నీడ్ టు బిల్డ్ యువర్ రిలేషన్స్. Oh, is it? Great. Wonderful, yeah. Wow. कब से? Is it? కాల్ కట్ చేయి. ఓకే, కమ్ ఆన్. మళ్ళీ చేస్తా. అన్ని కాల్స్ అలా ఆన్సర్ చేస్తావా? అందరినీ ఎందుకు ఎంటర్టైన్ చేస్తావు? ట్రై టు బ్యాలెన్స్ పీపుల్. వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ 1 second. ఓకే. హలో. షిట్ మ్యాన్, కీప్ గోయింగ్. ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ దిస్. మన కొటేషన్ నచ్చుతుంది అనుకున్నా. ఎనీవేస్ ఫైన్. క్యాచ్ యు లేటర్. బాయ్. ఏమైంది? ఇస్ ఎవ్రీథింగ్ ఫైన్? ఏం లేదు, చిన్న బిజినెస్ ఇష్యూ. నిజంగా మీకు గట్స్ ఎక్కువ కదా. ఎందుకు? ఇంత చిన్న ఏజ్లో మీరు బిజినెస్ చేస్తున్నారు. చాలా డిఫరెంట్, అందరిలా కాకుండా. ఎందుకు అందరిలా కాకుండా డిఫరెంట్గా ఆలోచిస్తావు?
నీ ఏజ్ వాళ్ళందరూ జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది? ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ లేకుండా అమ్మా నాన్నని ఎలా కన్విన్స్ చేస్తాం? ఏం ఆలోచిస్తున్నా నువ్వు? ఏం లేదు. చెప్పచ్చు కదా. బా చెప్పాను కదా ఏం లేదని. ఏంటి నీ బిజినెస్ టెన్షన్స్ అన్ని నా మీద చూపిస్తున్నావా? ఇందాకే కదా సిగరెట్ తాగా. నాకు ఆన్సర్ చెప్పు ముందు. నా సిగరెట్ సంగతి తర్వాత ముందు నీ డ్రెస్ చూసుకో. నువ్వు నీ పొట్టి డ్రెస్, ఇదేనా నీ ఫ్యాషన్ డిజైనింగ్? మధ్యలో అదేం చేసింది? అయినా నువ్వు అడుక్కుని తెచ్చుకునే అడ్వర్టైజ్మెంట్స్ కన్నా నేను సొంతంగా చేసుకునే ఫ్యాషన్ డిజైనింగ్ చాలా బెస్ట్. చెయ్యి, ఆ కాల్ కూడా ఆన్సర్ చెయ్యి. వెయిట్ చేస్తాను. ఎన్ని కాల్స్, ఎంతమందితో మాట్లాడుంటావో. అందుకే నన్ను చూసి కూడా గిఫ్ట్ షాప్లో నవ్వుంటావు. నువ్వు ఆ గిఫ్ట్ షాప్ లో దొంగ చూపులు చూసినప్పుడే అర్థమైంది నీదెంత దొంగ బుద్ధో. రోడ్డు మీద ఏంటయ్యా, పార్కెళ్ళి మాట్లాడుకోండి. మేడం, హలో మేడం, సార్ పిలుస్తున్నారు. 2, 3. ఏంటి నెంబర్ కావాలా? అమ్మో నాకొద్దు. హలో మామా, ఇక్కడ బస్ స్టాప్ లో ఒక పోరుందిరా, నన్ను చూసి నవ్వుతుందిరా. సరే వస్తున్నాను లేరా. కళ్ళు కళ్ళు కలిస్తే కెమిస్ట్రీ, మనసు మనసు కలిస్తే మిస్టరీ, ఆ తరువాత జరిగిందంత హిస్టరీ. Love practical. Come on boss, it's logical. Be practical.